వెల్కమ్ టు బి3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశం. పద్మశాలి సంఘం 50వ స్వర్ణోత్సవ వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న పద్మశాలి నాయకులు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్ల అన్ని రంగాలలో ముందున్న స్త్రీలు. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన. మునిగిపోయిన తమ ప్లాట్ను కాపాడాలని జేఏసీ ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీ. అధికారులకు మొరపెట్టుకున్న పెద్ద చెరువు ముంపు బాధితులు. డీటెయిల్ చూస్తే పాత బస్తీ గౌలీపుర చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కె జోగేంద్ర సింగ్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కిని నరసింహుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అని, మళ్ళీ పూర్వవైభవం వస్తుందని, ప్రతి ఒక్కరికి అలా టెక్నాలజీ వైపు చూస్తుందని ఆయన అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కె జోగేంద్ర సింగ్, నరసింహులు, పోలిట్ బ్యూరో నాగు నగేష్, బివై శ్రీకాంత్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క సభ్యత్వ నమోదు తీసుకున్న వారికి ఇంతకుముందు గతంలో 2 లక్షల ఇన్సూరెన్స్ ఉండే, ఇప్పుడు ఈసారి 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. మన కార్యకర్తలకు, మన ప్రభుత్వం తీసుకున్న వాళ్ళందరికీ 5 లక్షల ఇన్సూరెన్స్. ఏమైనా కానీ వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క 5 లక్షల ఇన్సూరెన్స్ వారికి అందజేయడానికి ఇప్పుడు సభ్యత్వం మన పార్టీ ఇంతకుముందు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు బలహీన వర్గాలకు ఎంతో అభివృద్ధి చేసింది. ఇంకా డెవలప్మెంట్ చేసినందుకు మన పార్టీలో ఉన్న నాయకులకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇన్సూరెన్స్ని 5 లక్షల దాకా తీసుకొచ్చి మనందరికీ ఇవ్వాలనేసి చేపట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఈ యొక్క సభ్యత్వ నమోదు చేసుకున్నట్లయితే 100 రూపాయలు పెట్టి ఈ యొక్క సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. नमस्कार, मैं जोगेंद्र सिंह, तेलुगुदेशम पार्टी कार्यकर्ता। आज गौलीपुरा मार्केट चौरस्ते पे तेलुगुदेशम पार्टी का कार्यक्रम मेंबरशिप ड्राइव का स्टार्ट हुआ। आज के इस प्रोग्राम में हमारे जो मुख्य अतिथि नरसिंह साहब आए और यहाँ पर सभी लोग क्या मालूम है अपनी ख्वाहिश करके पार्टी का मेंबरशिप करना चाह रहे हैं, क्योंकि तेलुगुदेशम पार्टी में जो डेवलपमेंट हुआ अभी तक के बाद में कोई पार्टी नहीं कर सकी। 10 साल केसीआर गवर्नमेंट था, पब्लिक परेशान हुआ। अब रेवंत रेड्डी साहब आ गए, पब्लिक परेशान है। अभी पब्लिक की आशा है कि दोबारा फिर तेलुगुदेशम पार्टी तेलंगाना में आना। अब आंध्र प्रदेश में डेवलपमेंट बहुत तेज़ी से चल रहा है। अगर तेलुगुदेशम पार्टी को यहाँ की जनता अगर सपोर्ट करी, साथ दिए, तो तेलंगाना स्टेट जो ब्रेक हो गया तो है डेवलपमेंट में, फिर से दोबारा टीडीपी आने के बाद में डेवलपमेंट का शुभारंभ होता। अभी बाबू साहब जो भी कार्यक्रम करे, अब तेलंगाना पे दृष्टि लगाए तो है उन्हें कि तेलंगाना कार्यकर्ताओं के ऊपर, तेलंगाना प्रजा के ऊपर जो भी समस्याएं चल रही है पूरा मीडिया देख रहा, दुनिया पूरी देख रही। अब सब देखते हुए चंद्रबाबू नायडू साहब क्या है तेलंगाना स्टेट के ऊपर भी अपनी दृष्टि लगाए तो है। अब आने वाला समय अच्छा समय आने वाला है और तेलुगुदेशम पार्टी दोबारा फिर से हुकूमत में आएगी। इसके लिए मुझे जो समय दिया गया फिर धन्यवाद। హైదరాబాద్ సికింద్రాబాద్ లో పద్మశాలి సంఘం 50వ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి కులస్తుల ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వెనుకబడి ఉన్నారని, అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని పద్మశాలి నాయకులు పేర్కొన్నారు. ఈ వేడుకలు మధురానగర్ జేహెచ్ఎంసీ కమిటీ హాల్లో దసరా, దీపావళి ఆత్మీయ సభగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం కమిటీ చైర్మన్ డాక్టర్ చిక్కా దేవదాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి నాయకులు మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, దామాషా ప్రకారం ఎన్నికల్లో సీట్లు కేటాయించి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ.
నా పేరు చిక్కా దేవదాస్, పద్మశాలి సంఘం సంజీవపురం స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్. ఆ సంఘానికి కూడా ముఖ్య సలహాదారుగా పనిచేస్తూ ఉన్నాను. ఈనాడు మా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు హనుమల్ల బాలరాజు గారు, ప్రధాన కార్యదర్శి తాటికొండ సంజయకర్ గారు, కోశాధికారు ఎస్ఐ చక్రవర్తి గారు, ఇతర కార్యవర్గ సభ్యులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకున్నాం. ఈనాడు అనేక మంది ప్రముఖులు ఇవాళ అఖిల భారతీ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. ఇవాళ మార్వాడి పద్మశాలి సేవా సమాజం వాళ్ళ కార్యవర్గం పాల్గొంది. అనేక మంది ఇలా పైచి 350 పైచిలుగా కుటుంబ సభ్యులు ఇలా పాల్గొని విజయవంతం చేశారు. కానీ ఈ రాష్ట్రంలో పద్మశాలీలు ఐక్యంగా ఉంటేనే ఆర్థికంగా సామాజిక రంగాల్లో నిలెక్కుంటామని ఈ పెద్దలంతా సెలవిచ్చారు. అదే దిశగా మేము ముందు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ దామాషా ప్రకారం రాజకీయ ఎన్నికల్లో దామాషా ప్రకారం మా మాట మాకు ఇచ్చి అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మా సమావేశం ద్వారా కోరుతా ఉన్నాను. ఈ రకంగా మేము మా వచ్చినటువంటి సభ్యులను మెమంటతో శాల్వాతో ఘనంగా సన్మానించి ఈ సమ్మేళనంలో భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశాం. అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రహ్మాండంగా జరిగింది. పద్మశాలీలతో చాలా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కానివ్వండి, మా సంఘాల ఐక్యంతో రేపు పొద్దుగాల రాబోయే ఎన్నికల్లో మా యొక్క సత్తాను చాటుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. జై పద్మశాలి. పార్సిగుట్ట నుండి నేను జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నా. ఏంటంటే స్వర్ణోత్సవాలు జరుపుకునేందుకు చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. మా సంఘం ఏర్పడి ఈ ఏడాదితో స్వర్ణోత్సవం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా సలహాదారులు, మళ్ళీ చైర్మన్ గారు, ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ మరియు మేమందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మా కమిటీ సభ్యుల్ని అందరినీ సత్కరించి మెమంటోలు ఇవ్వబడింది. కాబట్టి రాబోయే కాలంలో మేము ఐకమత్యమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని, మళ్ళీ మా సంఘం సభ్యుల్ని, కుల బాంధవుల్ని అందరినీ కలుపుకోబోతామని, వాళ్ళకి ఏ ఆపదున్నా మా సంఘం తరఫున సహాయ సహకారాలను చేరుకుంటామని. జై పద్మశాలి, జై మా. నా పేరు హనుమల్ల బాలరాజు, సంజీవపురం పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. అయితే ఈరోజు మా సంఘం స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మా స్వర్ణోత్సవాలు, సంఘం సంబంధించిన స్వర్ణోత్సవాలు పెద్ద ఘనంగా చేయాలి అని ఈరోజు నిర్ణయం చేసి ఈ హాల్లో మా స్వర్ణోత్సవాలు మరియు పద్మశాలి మా ఆత్మీయ సమ్మేళనం కూడా రెండు కలిపి ఈరోజు చేసి మా మెమంటోలందరినీ, మా సభ్యులందరినీ ఆహ్వానించి వాళ్లకు సత్కారం సన్మానం చేసి ఒక్కొక్క మెంబర్కు మెమెంటో ఇచ్చి, సంఘం సభ్యులకు మెమెంటో ఇచ్చి, ఒక్కొక్క సభ్యునికి శాలువ కప్పి వాళ్ళందరినీ సన్మానించి గౌరవించుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మా అడ్వైజరు చిక్కా దేవదాసు చైర్మన్గా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ సంతోషంగా స్నేహభావంతో అందరూ పెద్ద ఎత్తున సుఖ సంతోషాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నేను సంతోషపడుతున్నాను. హైదరాబాద్ సికింద్రాబాద్లో ప్రతిభ కళాశాలలో వార్షిక క్రీడా దినోత్సవం సికింద్రాబాద్ కంటోన్మెంట్ చెన్నై క్రికెట్ గ్రౌండ్లో పల్లవి మోడల్ స్కూల్ వార్షిక క్రీడా దినోత్సవం 2024ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా నైపుణ్య స్ఫూర్తి, జట్టు కృషిని ప్రదర్శించడమే కాకుండా పాఠశాలల సాంస్కృతిక అథ్లెటిక్ విలువలకు దర్పణంగా నిలిచింది అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వెంకటాద్రి, ఏసీపీ నార్త్ జోన్ ట్రాఫిక్ శంకర్ రాజు, అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు పిసి విఘ్నేష్, చైర్మన్ మల్క కుమరయ్య, డైరెక్టర్ ఎస్ కార్తిక్, సిఇఓ మిస్టర్ మల్క యశస్వి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Congratulations, Echo Club members. Going for a big round of applause to all the Krishna House members for all of their hard work. Congratulations. Thank you. Respected Sri E. Venkatachari Garu, District Revenue Officer and Additional District Magistrate of Hyderabad District. Respected Dr.
వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి ఛాంపియన్స్ అయిన పిల్లలందరికీ కూడా ఎంకరేజ్ చేయడకు స్పోర్ట్స్ అనేది టీమ్ బిల్డింగు, డిసిప్లిన్కు, క్రమశిక్షణకు క్రమశిక్షణ ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే టీమ్ బిల్డింగ్ తెలుస్తుంది. తర్వాత వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు ఒక విధమైన టీంలో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క పల్లవి యాజమాన్యము ఇటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2025. చాలామంది సెల్ ఫోన్కు బానిస అయిపోతున్నారు. క్యారెక్టర్ అంటే వాళ్ళకు తల్లిదండ్రులను కూడా సరిగా తల్లిదండ్రులకు వినకపోవడము, పెద్దలకు కూడా వినకపోవడం చేస్తున్నారు. కాబట్టి నమస్కారం. ఈరోజు పల్లవి మోడల్ స్కూల్ తిరుమలగిరిలో యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. దాని పేరు ఛాంపియన్స్ అరీనా అని పెట్టాము. ఎందుకంటే పిల్లల క్రీడలో పోటీతనము అండ్ కాంపిటేటివ్నెస్ రావాలి అనేసి మా ఆశ. అందుకోసమని దాన్ని ఛాంపియన్స్ అరీనా అని పెట్టాము. ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఏదైతే మనము పోటీలు నేర్పిస్తున్నామో, వాళ్ళని కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే డెవలప్ చేస్తున్నామో అది బయటికి వెళ్ళి కూడా వాళ్ళకి ఉపయోగపడాలని మేము ఆశిస్తున్నాము. మా దగ్గర అన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. టైక్వాండో, స్కేటింగ్, బాస్కెట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్ అండ్ రన్నింగ్, స్విమ్మింగ్, స్విమ్మింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మా దగ్గర నేషనల్ ఛాంపియన్స్ కూడా ఉన్నారు. ఈసారి తెలంగాణ డిస్ట్రిక్ట్ వాళ్ళది వాలీబాల్ ఛాంపియన్షిప్ కూడా మా స్కూల్లోనే జరిగింది. దానివల్ల ఆ స్కూల్ తీసుకొని మేము అనుకున్నాము ఇక్కడ షోకేస్ చేస్తే పేరెంట్స్ అందరికీ కూడా తెలుస్తుంది, అందరికీ మా దగ్గర ఉన్న స్పోర్ట్స్ గురించి తెలియాలి అని. So today the Pallavi Model School Tirumala branch is conducting its second annual sports day, so for which I was invited as a chief guest to this program. So especially the chairman Komaraya garu is catering the needs of the people all over Hyderabad and other districts also. So nearly is having 40 branches and they are especially concentrating on the sports activities also, and really they are bringing the change in the minds of the people and physical capabilities of the students, and they are keep forwarding the message of the Swami Vivekananda, that is a sound mind and sound body. Where the body is sound, then only the mind will be sound, then only educational achievement. హైదరాబాద్ సికింద్రాబాద్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారానే స్త్రీలకు సమానత్వ హక్కులు వచ్చాయని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన అన్నారు. అనంతరం డిపిఎఫ్ ఆధ్వర్యంలో సీతాఫల్ మండిలో నాడు అంబేద్కర్ కు 6వ వారం జ్ఞానమాల వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరతరాలుగా స్త్రీలను మనుషులుగా గుర్తించకుండా విద్య, ఉద్యోగ, సంపద తదితర రంగాలలో హక్కులు నిరాకరించారన్నారు. అనంతరం భారత రాజ్యాంగం సమానత్వ హక్కులను కల్పించడం వల్ల అన్ని రంగాలలో స్త్రీలు ముందడుగు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన గృహ కార్మిక సంఘ నగర నాయకులు చీకోటి సుజాత, వెంకటమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈసాలన్నీ కూలిపోయాయి నిజమండో, ఈసాలన్నీ కూలిపోయాయి నమ్మండో. దేశ సంపద కొందరివైతే హెచ్చు తగ్గులు పోయేదట్లని, భూముల్ని పరిశ్రమల్ని జాతీయం చేయకపోతే సమాజ స్థాపన ఎట్లని నిగ్గు తీసి చెప్పిందెవరు? నవ భారత శిల్పి అయిన అంబేద్కరుడవునా కాదా? దరువేత హై దరువేత బలే దరువేత గుండెలు బగులారా రెండో. ముందుకు తీసుకెళ్లాలని ఒక కార్యక్రమం ఇది. 6వ వారం జ్ఞానమాల. జ్ఞానం కావాలి ఈ దేశంలో మేము దళిత స్త్రీలుగా, ఒంటరి స్త్రీలుగా, వెనకబడ్డ స్త్రీలుగా, ఊరికి దూరమైన స్త్రీలుగా, చదువుకు దూరమైన స్త్రీలుగా, అండరానితనముని అణచివేతకు గురైన స్త్రీలుగా మాకు రాజ్యాంగం ఒక్కటే హక్కులు ఇచ్చింది. ఈ వివక్షను మేము అనుభవించినమా?
స్త్రీలకు మమ్మల్ని సమానంగా గుర్తించని ఈ సమాజంలో మమ్మల్ని భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే మాకు హక్కులనిచ్చి వెళ్ళింది. కానీ అది కూడా తెలుసుకోకుండా ఇంకా మనం వెనకబడిపోయి ఉండొద్దు. మనము రాజ్యాంగాన్ని తెలుసుకొని, మన హక్కులను తెలుసుకొని మనం సమాన హక్కులు కూడా పొందుతూ మనం ముందుకెళ్ళాలంటే మన జ్ఞానం పొందాలి. ఆయన ప్రపంచ మేధావి, జ్ఞానం పొందాలని ఏ విధంగా అయితే చెప్పారో ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పుతూ, భారత రాజ్యాంగం ఒక్కటే మనకు దారి, ఇంకా ఏ దారి కూడా లేదు. మాకు ఎన్నో దారులు మేము వెతికినాము, ఎన్నో చూసాము, కానీ మాకు ఏ దారిలో కూడా మాకు అక్కడ గౌరవం దొరకలేదు. కాబట్టి మాకు భారత రాజ్యాంగం వలన మాత్రమే మాకు గౌరవం దొరికింది. మహిళగా సమానత్వం ఉంది మాకు అక్కడ. ఆరో వారం కూడా పెద్ద సంఖ్యలో మహిళలంతా వచ్చి ఇక్కడ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, అంబేద్కర్ కోసం మాట్లాడుకోవడం, సావిత్రిబాయి పూలే జయంతి 3వ తారీఖు రాబోతుంది. ఆ సావిత్రిబాయి పూలే ఏ విధంగా మన కోసం త్యాగం చేశారని మాట్లాడుకోవడం, రమాబాయి కోసం మాట్లాడుకోవడం, ఇలాంటి గొప్ప మహనీయుల కోసం, పెరియార్ కోసం మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. అందులో 6వ వారం ఇది మేము ఈ జ్ఞానమాలను వేశాము. ఇక పాత బస్తీ గౌలీపుర సర్దార్ పటేల్ నగర్ లో పాండురంగ మందిరంలో పండరిపురం మరాఠీ వస్తువులు గత 12 సంవత్సరాలుగా డిసెంబర్ చివరి వారంలో అఖండ సంకీర్తనలతో నగరవాసులంతా భక్తిభావంతో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ తులసిరామ్ సూర్యవంశీ మాట్లాడుతూ కుల పెద్దలు, బస్తీ వాసులు, రామ్ సేవ భజన మండలి వారితో అందరూ సహాయ సహకారంతో చివరి రోజు భగవంతుడు కాలకీర్తనలతో అఖండ హరినామ సప్తాహం ముగిస్తున్నామని ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ విలాసరావు మదని, ట్రెజరర్ దిగంబర్రావు అన్నారు. అనంతరం మాకు సహకరించిన మీడియా మిత్రులకు, పోలీసు వారికి, బస్తీ వాసులకు ధన్యవాదాలు అని వారు తెలిపారు. सरदार पटेल नगर विठल रुक्मिणी मंदिर 12 साल हो गया बना के। हर साल में ये 7 दिन का सप्ताह होता, अखंड हरिनाम सप्ताह, और पूरा लास्ट में दिन ये पल्लकी को पूरा अपने बस्ती में घुमा के फिर 3 बजे तक शोभा यात्रा निकाल के 3 बजे तक मंदिर को वापस जाते। 24 घंटे अन्नदान चलता और पूरा 250 कुटुंब, मराठी समाज और हिंदू समाज सब इसमें शामिल होके ये शोभा यात्रा का सफल बनाते हैं।
इसमें कौन कौन आके कोई आने वाले हैं ये बोलने के लिए, इसके बारे में बोलने के वाले इधर आते ना। अभी मंदिर के बारे में कुछ इंटरव्यू कोई बड़ा आदमी आके बोल सकते। 8 आते हमारे गुरु महाराज पंढरपुर से, महाराष्ट्र के दूर से महाराज लोग आनंद से आते। गुरु बाबा महाराज अवसेकर हमारे गुरु हर साल आते। हम लोग महाराष्ट्र के बड़े बड़े महाराज विद्वान लोग उनका सबका हरिनाम सुनने को मिलता है। हरिनाम सबका हमारे हिंदू समाज में मैसेज जाता कि पांडुरंग भगवान का अखंड हरिनाम सबका सुबह 7 बजे से 9 बजे तक पारण रहता, उसके बाद हरि जागर रहता, हरिपाठ रहता। उसके बाद में 9 बजे से लेकर 11 बजे तक कीर्तन रहता महाराज का। बड़े बड़े महाराज के विद्वान महाराज लोगों का अखंड हरिनाम भजन रहता। उसके बाद में अनुदान हो जाता। 8 दिन के बाद में पालकी पूरा घूम के आ जाती है, पूरा घूम के। अभी कौन देखे ये टेम्पल को, कौन देख के? हमारे भजन मंडली है, श्री राम सेवक भजन मंडली मंदिर के सब। అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మునిగిపోయిన తమ ప్లాట్లను కాపాడాలని కోరుతూ ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో తమ ప్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్తో సహా జిల్లా స్థాయిలో అధికారులకు మొరపెట్టుకున్నామని అన్నారు. 93.6 ఉన్న పెద్ద చెరువును నీరు బయటకు వెళ్లి తూములను మూసివేసి 400 ఎకరాలు చేశారని అన్నారు. అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథుడు కలిశామని, ఆయన సానుకూలంగా స్పందించి గత నెలలో అమీన్పూర్ పెద్ద చెరువును పరిశీలించారని, తొందరగా తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథుడు కోరారు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతున్నాను. మా ప్లాట్లన్నీ కూడా 2017 నుంచి చెరువు నీటిలో ముంచేస్తున్నారు. అలుగులు మూసేశారో, తూములు మూసేశారో, బయటికి చుక్క నీరు వదలటం లేదు. కావున మా యొక్క 460 ఎకరాల్లోని ప్లాట్లన్నీ కూడా మునిగిపోయినాయి. యాక్చువల్గా చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు మాత్రమే. సో ఇట్టి చెరువుని 93 ఎకరాలకు కుదించుతూ కట్టేయాలని మేము కోరుతూ మా యొక్క ప్లాట్లన్నీ కూడా రక్షించాలని రాజకీయంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఐక్యత బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది మా యొక్క ప్రధాన ఎజెండా, మా యొక్క ప్రధాన ఉద్దేశము. మేము అన్ని ప్రభుత్వ రంగ ఆఫీసులకి తిరిగాము, అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. కానీ రాజకీయంగా కొంత కదలిక రావాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై దృష్టి పెట్టి మా సమస్యకి సరైన పరిష్కార మార్గం చూపాలనే ఉద్దేశంతో ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున. కావున దయచేసి గౌరవనీయ పొలిటికల్ నాయకులందరూ కూడా, అన్ని పార్టీ నాయకులందరూ కూడా మాకు సహకరించి మా క్లిష్టమైన సమస్యకి పరిష్కారం కోసం మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ బైక్ ర్యాలీ అమీన్పుర వ్యాప్తంగా తీయటము ఈరోజు జరుగుతుంది. ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి మా న్యాయమైన కోరికను నెరవేర్చాలని, చెరువుని 93 ఎకరాలకే పరిమితం చేయాలని ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము. జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యులకు, మీడియా మిత్రులకు నమస్కారం. మీకు మనందరికీ తెలిసిన విషయమే, చాలా కాలం నుండి మేము దీని మీద ఈ ముంపు పెద్ద చెరువు వల్ల ముంపు పాలైన 5,000 కుటుంబాల తరపున పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో సందర్భంగా 30 రోజులు దీక్ష చేశాం టెంట్ వేసి. కానీ అధికారుల నుంచి ఏ విధమైన స్పందన లేదు. అదేవిధంగా చిరునామా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి
ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ ప్రతి వారం తిరుగుతూనే ఉన్నారు, మెమోలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఏ విధమైన స్పందన రాలేదు. జస్ట్ సేకరిస్తున్నారు. కలెక్టర్ నుండి అందరూ కూడా మేము ఇచ్చిన అభ్యర్థనలు చూస్తామని చెప్తున్నారు. ఆఖరికి రంగనాథ్ గారు కూడా కొంచెం పాజిటివ్గా స్పందించారు. ఈ చెరువు మొత్తం అంతా కూడా సందర్శించి ఆయన ఇంతకుముందు 460 ఎకరాలని చెప్పేసి తప్పుడుగా లెక్కలు చూపించి FTLని 400 ఎకరాలకు పరిమితం చేసి మీ మీడియా మిత్రులు కూడా 460 ఎకరాలని చెప్పేవారు. రంగనాథ్ గారు వచ్చిన తర్వాత మా జేఏసీ సభ్యులందరూ కూడా పాత ప్లాన్లు, లేఅవుట్లు, నిజాం కాలం నాటి డాక్యుమెంట్స్ అన్నీ బయటకు తీసి ఇది 93.6 ఎకరాల విస్తీర్ణం మాత్రమే చెరువు, ఇది 460 ఎకరాలు ఎలా అయింది అంటే ఇప్పుడు అమీన్పూరు పెద్ద చెరువు. పద్మశాలి సంఘం 50వ స్వర్ణోత్సవ వేడుకలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న పద్మశాలి నాయకులు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్ల అన్ని రంగాలలో ముందున్న స్త్రీలు. DBF రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన. మునిగిపోయిన తమ ఫ్లాట్లను కాపాడాలని జేఏసీ ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీ. అధికారులకు మొరబెట్టుకున్న పెద్ద చెరువు ముంపు బాధితులు. మీ బుల్లెలోని అప్డేట్స్ చూస్తున్న న్యూస్ లక్ష్యం సమాజంతో. నమస్కారం.